अस्माभिव ये अधीताः सन्ति तेषां कृते करबदलसमानमिति। वाल्मीकिना कृते तु करबदलसमानं नाम अस्माभिः ध्यायते अल्पैः बुद्धिश्च मन्तव्यं वेदमधुना कथना। इदानीं वक्ष्यते ऋग्वेदः सर्वे जानन्ति। ऋग्वेदं नाम वयं न जानीमः, पारङ्गताः वा न जानीमः। यजुर्वेदस्य वा एकस्य शाखायाम् अवलम्ब्य वयं पूर्णा भवन्ति, न अन्य शाखेषु वयं पारङ्गताः न भवेम। किन्तु रामः सर्ववेदान्त सान्निध्यः सुलभः, वेदान्त सुलभः, यजुर्वेद विनीतश्च वेदविद्भिः सुपूजितः। रामायणे वेदविद्भिः सुपूजितः नाम वेदविद्भिः, ये वेदं जानन्ति ते वेदविदः, तेषां कृते अपि पूजितः भवति सः रामः। तस्मात् कारणात् वयं सर्वेपि पन्थानम् अनुसृत्य रामं प्रसन्नीकृत्य वयम् अग्रे सरामः। इदं वाचां विरमामि। हरिः ओम्। అత్యద్భుతంగా మన రామభద్ర క్షేత్రంలో సహస్రచండీ మహాయాగం శ్రీరామచంద్రస్వామి పరిపూర్ణ దివ్య కృపా కటాక్షంతో శ్రీరామ తారక మహామంత్ర సంయుక్త సహస్ర చండీ యాగం. చండీ యాగాలు అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. అందులో సహస్ర చండీ చేయడం అనేది ఒక పెద్ద సాహసమే. ఎందుకంటే మనలాంటి మా సంతోష్ శర్మ లాంటి సామాన్యుడికి చాలా కష్టమైనటువంటి పని. కానీ రామభద్ర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికిన వేరుండుగాక పలుకదనేలా అన్నట్లు సాక్షాత్తుగా శ్రీరామభద్ర స్వామి ముందు నడుస్తూ మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి కాశీ నుండి బ్రహ్మశ్రీ రామానంద దుబే గురూజీ గారు ఇచ్చేశారు ప్రత్యేకంగా. అట్లాగే వేద భవనం నుండి బ్రహ్మశ్రీ శ్రీరామ ఘనపాటి గారు, అట్లాగే శ్రీనివాస ఘనపాటి గారు, మహావిద్యాపీఠం నుండి బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఇక్కడికి ఇచ్చేశారు. అలాగే నారసింహి గురుస్థానం చుంచనకోట నుండి బ్రహ్మశ్రీ లలితామతి శర్మ గారు, సంగీత విద్వాంసులు, వారు ఇచ్చేశారు. ఇంకా సేపట్లో బ్రహ్మశ్రీ ధూళిపాడ శివరామకృష్ణ శర్మ గారి హరికథ ఇంకా సేపట్లో ఇక్కడ ప్రారంభం కాబోతున్నది. అమ్మవారికి ఇక్కడ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, శాస్త్రాలు, భారతం, భాగవతం, రామాయణం, ఇందాక పంచరత్న కీర్తనలు అత్యద్భుతంగా సంగీత సేవ జరిగింది. అటు వేదము, ఇటు నాదము, ఒక పక్క సాదము, ఇంకొక పక్క ప్రసారం, అన్నీ కూడా రామభద్ర స్వామి యొక్క దివ్య పద సన్నిధిలో వైభవంగా జరుగుతున్నాయి. ఇంతమంది వేదమూర్తులు రావడం, మీ అందరి యొక్క ఆశీస్సులు. నిజంగా శ్రీరామ ఘనపాటి గారు రావడం అంటే మాటలు కాదు. యజుర్వేదం ప్రారంభం చేశాం, వారు వచ్చేసారు యజుర్వేద స్వరూపంగా. మేము అట్లా యజుర్వేదం ప్రారంభమైంది మహావిద్యాపీఠం నుండి చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు, వారు ఇచ్చేశారు. అంటే భగవంతుడి యొక్క సంకల్పం. నిజంగా రేపు వస్తారు, రేపు మహాపూర్ణాహుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ వేదస్వస్తి జరిగేటువంటి సమయంలో వేద పురుషులు రావడం అనేది చాలా అదృష్టంగా మేము రామభద్ర క్షేత్రం నుండి భావిస్తూ ఉన్నాం. అట్లాగే కాసేపట్లో హరికథ కూడా ప్రారంభం కాబోతూ ఉన్నది. రేపు మహాపూర్ణాహుతి జరుగుతుంది. అందరం కూడా ఇందులో పాల్గొని రామభద్ర క్షేత్రంలో ఈ సహస్ర చండీ చేయడానికి కారణం ఒక నిమిషం చెప్పి నేను కాశీ గురూజీకి ఇస్తాను. వారు అభిభాషణ 2 నిమిషాలు చేస్తారు. 2019-20లో కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఈ ధ్వజస్తంభం దగ్గర చండీ యాగం చేశారు. కరోనా అనేది ఇంత విస్తరించకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అని చెప్పి అది ఒక పెద్ద ఒక మహాసర్పంలాగా ప్రపంచాన్ని మొత్తాన్ని గడగడలాడించేటువంటి విధంగా గల్లీ నుండి ఢిల్లీ నుండి ప్రపంచం, న్యూయార్క్, లండన్ అన్ని నగరాల్లో ఆ క్రిమి రానటువంటి ప్రదేశం లేదు. అంటే పాపము పెరుగుతూ ఉంది, ధర్మాచరణ తగ్గుతున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయని చెప్పి పెద్దలు చెబుతుంటారు. ఆ సందర్భంలో మా సంతోష్ ఇక్కడ
చండీయాగం చేసి ఇది మొత్తం కనుక శాంతిస్తే సహస్ర చండీ చేస్తా అని చెప్పి ఇక్కడ రాముడి దగ్గర మొక్కుకోవడం జరిగింది. లోక కళ్యాణం కోసమే తప్ప ఈ యజ్ఞంలో ఆయన గోత్రనామాలు కానీ, మా గోత్రనామాలు కానీ, మీ గోత్రనామాలు కానీ లేవు. జగత్తు మొత్తం చల్లగా ఉండాలి. అమ్మల కన్న అమ్మ ముగురమ్మల మూలపులమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారగ పుచ్చినయమ్మ కన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాభియుత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. కష్టం వస్తే ఎవరి పాదాలు పట్టుకుంటామండి అంటే జగన్మాత పాదాలే పట్టుకుంటాం. త్వదన్య పాణిభ్య నభయవరదో దైవత గణ అని చెప్పి శంకరాచార్యుల వారు ఎవరి పాదాలు అంటే నీ యొక్క చరణాలే నిపుణమమ్మా, అన్నిటికన్నా తవహి చరణావేవ నిపుణం అంటారు. కాబట్టి అది ఎవరింటికి కూడా వెళ్ళి దీనికి ద్రవ్యం కూడా ఫలానా వాడు ఇవ్వాలి అని చెప్పి కూడా ఏమీ నియమం లేకుండా అద్భుతంగా అమ్మవారే చేయించుకుంటున్నది, రామభద్ర స్వామి చేయించుకుంటున్నాడు. కాబట్టి ఈ యజ్ఞానికి రావాలి అని చెప్పి మేము అమెరికా నుండి 4 రోజులైంది. యజ్ఞం గురించనే ప్రత్యేకంగా వచ్చాము రామభద్ర క్షేత్రానికి. 2017లో వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు ఇప్పుడు రాముల వారు కూర్చున్న చోట యంత్ర ప్రతిష్టాపన చేశారు. 2017వ సంవత్సరంలో ఆ వైశాఖ శుద్ధ ద్వాదశి శృంగేరి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు సూచించినటువంటి ముహూర్తానికి ఇక్కడ యంత్ర ప్రతిష్టాపన చేసి చక్కగా అప్పటి నుండి ఇప్పటి వరకు అనేకమైనటువంటి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన రామభద్ర క్షేత్రంలో 8 ఏళ్లలో కొన్ని వందల వేల యజ్ఞయాగాదులు జరిగినాయి ఈ క్షేత్రంలో. కాబట్టి ఆ తరువాత 2022లో కాంచీ జగద్గురువులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఇక్కడికి వచ్చి అనుగ్రహించారు. వారు లోపలికి వెళ్ళి రాముడిని పూజించి మా అందరికి ఆశీర్వచనం చేసి ఇక్కడ గోశాల ప్రారంభం చేశారు. మొన్న నెల రోజుల క్రితం దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు ఇక్కడికి వచ్చి మా రామభద్ర క్షేత్ర కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించారు. ఇక మహాత్ములు, మహానుభావులు, పీఠాధిపతులు, వేద పండితులు, ఉపాసకులు, సాధకులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. అందరి మీద కూడా ఆ రామభద్ర స్వామి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని, ముఖ్యంగా ఇప్పుడు విచ్చేసినటువంటి వేద పండితులకి మనం ఎంత నమస్కారాలు చేసినా కూడా మన కృతజ్ఞత అనేది మనం వాళ్ళకి చెప్పలేం. కాబట్టి ఆ వేద పండితులకి నమస్కారాలు తెలియజేస్తూ కాశీ నుండి విచ్చేసినటువంటి బ్రహ్మశ్రీ రామానంద దుబే గురూజీ ఒక 2 నిమిషాలు కాశీ మహాత్మ్యం గురించి, ఆ కాశీ విశ్వనాథ మందిరానికి మన రామభద్ర క్షేత్రానికి ఉన్నటువంటి संबंधम गुरिंची काशी विश्वनाथ जी का और रामभद्र क्षेत्र का बहुत दृढ़ संबंध है। संबंध आप बोलिए, आपका आशीर्वचन सभी को दे दिए, प्रार्थना करते हैं। सर्वेषामद्य हन्तारं ध्यानगम्यं जटाधरं वाराणसी पुरी मध्ये वसन्तं मोक्षदायिनं विश्वनाथं च वागीशं वेद वेदान्तपारगं चन्द्रमौलीश्वरं वन्दे शरण्यं सर्वदेहिनां। राम रामेति रामेति रमे रामे मनोरमे अनन्तनाम तत्तुल्यं राम नाम वरानने। श्री काशी विश्वनाथ जी की कृपा से संतोष शर्मा जी काशी आते हैं और जब भी इस राम मंदिर की प्राण प्रतिष्ठा के समय, प्रारंभ करने के समय काशी आकर के विश्वनाथ जी को प्रार्थना किया और श्री काशी विश्वनाथ परब्रह्म गुरु की कृपा से और सभी देवों की कृपा से रामालय की प्रतिष्ठा हुई और यहाँ पर नाना प्रकार के यज्ञ और सत्संग हमेशा होते रहते हैं। यहाँ पर काशी से भी हमको सहस्त्र चंडी यज्ञ का निमंत्रण दिया कि आप एक बार यहाँ पर आइए, सहस्त्र चंडी यज्ञ का दर्शन करिए। भगवती की कृपा से, विश्वनाथ जी की कृपा से यहाँ आए। आप सभी विद्वानों का और इस दिव्य यज्ञ का दर्शन हुआ, बहुत बहुत कृतार्थ है। श्री काशी विश्वनाथ जी करुणामय स्वरूप में है काशी में।
दिव्य 42 मोक्ष लिंगों के सहित 33 कोटि देवताओं के सहित वहाँ पर विराजमान है और ज्ञान और मोक्ष प्रदान करते हैं काशी में। काशी तमिल संगमम करके एक कार्यक्रम काशी में हो रहा है। काशी वो हमेशा दक्षिण भारत समर्पण भाव से रहे हैं और उनको ज्ञान मोक्ष की इच्छा में बहुत से दक्षिण भारत के लोग काशी में ही वास किए हैं पूरा जीवन। तो काशी और दक्षिण का बहुत विशेष संबंध है। ईश्वर की कृपा से आज यहाँ पर आकर के इस सहस्त्र चंडी यज्ञ का साक्षी हुआ। इसके लिए आप सभी लोगों से वो आभार है। आप सभी लोगों की कृपा है कि यहाँ पर आने का अवसर प्राप्त हुआ। नमः पार्वती पतये हर 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 महादेव हर। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्री राम।